అందరికీ నమస్కారం అండి. నా పేరు మేకా వీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట. నవంబర్ 9వ తారీఖు 11వ నెల 2025 ఆదివారం నాడు నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఏమనగా, కాపులకి కేంద్ర బిందువైన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాపు నాయకులకు, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, అలాగే మాజీ శాసనసభ్యులకు, మాజీ మినిస్టర్లకు, ఎంపీలకు అందరికీ మనవి. అయ్యా, నా పేరు మేకా వీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట. పవిత్ర కార్తీక మాసంలో కాపులు వనభోజనాలు అని చెప్పేసి మీరు పెట్టడం జరిగింది. మరి గత నెలలో 2వ తారీఖున కందుకూరులో ఒక కుటుంబం పైన కచ్చగట్టినటువంటి కొంతమంది వ్యక్తులు డబ్బు మదంతో ఆ కుటుంబంలో 3 అన్నదమ్ములు బండి మీద వెళ్తుంటే వెనక నుంచి కారుతో గుద్ది చంపేయగా, ఒక వ్యక్తి చనిపోగా ఉన్న వాళ్ళు 2 మీద కారు వెనక్కే ముందుకి తిప్పి మరి వాళ్ళని నానా చిత్రహింసలు పెట్టారు. మరి అప్పుడు పెద్దల దాసరి రాముగారు లాంటి కొంతమంది వ్యక్తులు వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. తోట తిరుమూర్తులు గారు నాకు పదవి కన్నా పార్టీ కన్నా కులమే ముఖ్యం అని చెప్పేసి వెళ్ళి ఆ కుటుంబాన్ని వాదార్చాడు. ఆయన నిజమైన కాపు పెద్ద. మరి మీరందరూ కనీసం ఆ కుటుంబాన్ని వాదార్చకపోగా పుట్టినరోజులు పండగలు చేసుకున్నారు. మరి మీరు కాపు వనభోజనాలని పెట్టడానికి మీకేం హక్కు ఉంది? మరి 57% ఉన్నటువంటి కాపులకి ముష్టి 5% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి గత నాటి నుండి నేటి వరకు నాయకులు మనల్ని వాడుకుంటుంటే, మీరు కనీసం ఆ 5% రిజర్వేషన్ కూడా గట్టిగా అడిగి తేలేకపోతున్నారు. ఇదేనా మీ కాపు పెద్దరికం అని చెప్పేసి నేను అడిగటం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ పెద్దరికానికి నిదర్శనంగా నా మీద దాడులకు పాల్పడటం జరుగుతుంది. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా పొరపాటు ఉంటే ఈ వీడియోని వీక్షించే పెద్దలు ఒకసారి మీరే నిర్ణయించండి. వాళ్ళు పొరపాటు చేసుంటే దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించాలి, లేదంటే నాతో మాట్లాడాలి. కానీ దాడులకు పాల్పడటం మాత్రం కరెక్ట్ కాదని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, మరి దాడులకి ఇక మీద మీరు ఏమన్నా పాల్పడాలి అనుకుంటే మరి ఎవరి స్థాయిలో ఎవరి బలం వాళ్ళకు ఉంటుంది. ఉన్నవాళ్ళు మేము కూడా దాడులు తిరగబట్టే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోండి అని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.